హలో అండి. లెజెండరీ సింగర్ ఘంటసాల గురించి ఒక బయోపిక్ మూవీ తీస్తున్నారనమాట. సో, సిహెచ్ రామారావు గారు డైరెక్టరు. సో, ఈ డైరెక్టర్ నాకు కాల్ చేశారు, మాట్లాడారు. సో, వీళ్ళు మిగతా రకమైన ప్రమోషన్ చేయగలుగుతున్నారు కానీ డిజిటల్ ప్రమోషన్ చేయలేకపోతున్నారు. అందుకోసమే మనము బీయింగ్ అ డిజిటల్ మార్కెటర్‌గా మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. సో, ఈ రోజు నుంచి ఈ మూవీని మనమే ప్రమోషన్ చేస్తున్నాం అనమాట. సో, దీనికి సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయిందనమాట. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే ఇది చిన్న బడ్జెట్ మూవీ అండి. పెద్ద బడ్జెట్ మూవీ కాదు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ గానీ ఇలాంటివి ఉండకపోవచ్చు. ఓకే. కాకపోతే అంత లెజెండరీ సింగరు, ఆయన లైఫ్ ఏంటి, ఎన్ని కష్టాలు పడ్డాడు, వీటన్నిటి గురించి చాలా బాగా వాళ్ళు వివరించారు. కాబట్టి ఎవరైతే ఘంటసాల మూవీస్ ఆయన సాంగ్స్ వింటూ పెరిగారో మీరందరూ ఈ మూవీని కంపల్సరీ చూడండి. మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. ఆ డిఫరెంట్ సాంగ్స్ కానీ ఇవన్నీ. సో, ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఏంటంటే నేను మా స్టూడెంట్స్ అందరికీ ఓడిఎంటీ స్టూడెంట్స్కి ఈ మూవీని ప్రాజెక్ట్గా ఇస్తున్నాను అనమాట. అంటే చిన్న బైట్స్గా ఇప్పుడు మనకు పెద్ద మూవీ వస్తుంది, ఆ మూవీని ఎలా ప్రమోట్ చేస్తున్నారు, అదేవిధంగా బడ్జెట్ లేకున్నా కూడా ఆర్గానిక్గా మనం ఎలా ప్రమోట్ చేయాలన్నది ఇప్పుడు టాస్క్ అనమాట. సో, చిన్న బైట్స్ షార్ట్స్గా రిలీజ్ చేయడం కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మేము వాటిని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 వీక్స్ అయింది, ఆల్రెడీ 609 వ్యూసే ఉన్నాయి అనమాట. ఎందుకంటే డిజిటల్గా వాళ్ళంతా ప్రమోట్ చేయలేకపోయారు. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ప్రమోట్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నేను చెప్పాను, అంత పెద్ద సింగర్కి మనం డబ్బులు ఏం తీసుకోమండి, ఫ్రీగా పనిచేస్తాము. మా స్టూడెంట్ కూడా ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది, వాళ్ళకి ఫ్యూచర్లో ఇది చూపించుకుంటే వేరే ప్రాజెక్టులు వస్తుందని చెప్పేసి నేను చెప్పాను. వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు తీసుకోమని, నేను వద్దు లేదండి అని చెప్పాను అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ లైవ్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ గుడ్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే. ఇదే విధంగా ఫ్యూచర్లో ఈ వీడియో చూసిన ఎవరైనా చిన్న బడ్జెట్ మూవీస్ ఉన్నా మీరు రావచ్చండి, ఓడిఎంటీ దగ్గరికి రండి. మన స్టూడెంట్స్ తోటి మనం ప్రాజెక్ట్ చేపిస్తాం. సో దట్ మీకు బడ్జెట్ కన్స్టెంట్ ఉన్న వాళ్ళు మీరు యాడ్స్కి మాత్రం బడ్జెట్ పెట్టుకోండి, మిగతా అంతా మేము చూసుకుంటాం. మాకు ఇవ్వకున్నా పర్లేదు కానీ మీ మూవీని మేము ప్రమోట్ అయ్యేటట్టు మేము చేస్తాం. మా స్టూడెంట్కి ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది అన్నమాట. సో వన్స్ అగైన్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో షేర్ చేయండి. తర్వాత డెఫినెట్గా మూవీని వాచ్ చేయండి. డిసెంబర్లో రిలీజ్ అవుతుంది మూవీ, ఇంకా 20 డేస్లో మూవీ రిలీజ్ అవుతుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. సో దట్ ఒక పెద్ద సింగర్కి మనం ప్రాపర్గా నివాళి ఇచ్చినట్టు ఉంటుంది. సో నేను చెప్పినట్టు పెద్ద మూవీ విఎఫ్ఎక్స్ ఆ విధంగా లేకపోయినా కూడా రియల్ స్టోరీ ఆయన ఎలాంటి స్ట్రగుల్ అయ్యాలన్నది క్లియర్గా చూపించారు. సో దట్ డెఫినెట్లీ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.